హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం వినాయకుడిని తయారు చేసే. సో మనలందరూ ఏం చేయబోతున్నారు అంటే టీమ్స్ లాగా డివైడ్ అయిపోయి ఇద్దరిద్దరు కలిసి బంకమట్టి తీసుకొచ్చి వినాయకుని అయితే తయారు చేయబోతున్నారు. సో చూద్దాం ఎవరు బెస్ట్ తయారు చేస్తారు ఏం కదా అని చెప్పేసి. ఇప్పుడు సీజన్ కూడా మాదే కాబట్టి ఎవరైనా మంచిగా తయారు చేస్తారా, ఎవరి లోపల టాలెంట్ ఉందా అని చెప్పేసి ఈ వీడియోలో టెస్టింగ్ అయితే చేయబోతున్నాము. సో అరే మొత్తం ఎంతమంది 1 2 3 4 5 6 7 8 మంది ఉన్నారు కదా, ఇద్దరిద్దరు కలిసి ఒక టీమ్ లాగా అయితే డివైడ్ అవుతారు. టోటల్ గా 4 వినాయకులను అయితే తయారు చేస్తారు. ఎవరైతే బెస్ట్ తయారు చేస్తారో ఆ వినాయకుడిని మన వినాయకుడిని పెడతాం కదా మనం, అక్కడ తోడు వినాయకుని లెక్క పెడదాం. వినాయకులన్నింటినీ ఈ రోజు నిమజ్జనం చేద్దాం. అండ్ ఎవరైతే మంచిగా అయ్యారో వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఉంటది. ఓకేనా? సో వీడియో వచ్చేసి గైస్ క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నువ్వు బాబాయ్ అయితేనే సెట్ అవుతారు. ఎవరు వాళ్ళే ఉంటారు. ఇట్లా పాత టీమ్ లే ఉంటాయి. సో చూద్దాం ఎవరు బెస్ట్ తయారు చేస్తారు ఏం కదా. వీళ్ళకి ఫుల్ డే టైం ఇస్తున్నారు. రేపు సాయంత్రం దాకా సాయంత్రం వస్తా చూస్తా ఎవరైతే తయారు చేస్తారు. సో ఈ ఛాలెంజ్ అయితే మేమే గెలవబోతున్నాం. ఎందుకంటే మా దగ్గర మంచి డిజైన్ ఉంది. అయితే మంచిగా తయారవుతాము గణపతిని. సో ఎట్లా తయారవుతామని చెప్పేసి మీరు బంకమట్టి, ప్లైవుడ్ షీట్, చెక్కరు, ఇవి మధ్య ఇట్లా చేతులు ఇట్లా ఆగనికి, కాలు ఇట్లా ఆగనికి కట్టెలు అయితే పెడతాం మధ్యలో ఇట్లా సన్న తీసుకొని. సో చూద్దాం ఎట్లయితే అని చెప్పేసి. నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? నేను మంచిగా ఇట్లా కూర్చోండి ఇట్లా అనుకుంటాను. నువ్వు అది పీఠ మీద కూర్చుంటుంది. నేను అదే అంటే నువ్వు అట్లా అంటున్నావా? ఇది మన అంటే యూట్యూబ్లో చెక్ చేసిన ఇప్పటిదాకా వాళ్ళు ఎట్లా చేసారంటే దీన్ని మొత్తం అంతా నీళ్ళలో కలిపి మిక్స్ చేసి జల్లెడ బట్టి ఆ మట్టితో చేస్తురు. ఎందుకేమో ఇట్లా ఈ పెద్ద పెద్ద కుష్కుష్గా ఇట్లా ఉన్నది, దానివల్ల ఇచ్చుకపోతుంది కావచ్చు. వాళ్ళు అట్లా చేస్తురు. మరి మనం ఇక అంత టైం లేదు. ఇప్పుడైతే మా గణపతి అయితే రెడీ చేస్తున్నాం. బాబాయ్ పొమ్మంటే పొమ్మంటే పోతలేదు. మీరు తయారు చేసుకోపోతే మేము మెల్లగా తయారు చేస్తాం. మస్తు ఏమో కదా అంటుంది. ఓ నడు నేను తయారు చేసుకోపోను పొమ్మటే పోతలేదు. శ్రీకాంత్ అయితే మొత్తం ఫస్ట్ మట్టి అయితే విసుకుతుండు. మొత్తం మట్టి అంతా మంచి ఇట్లా మెత్త అయ్యేదాకా విసుకుందాం ఫస్ట్. ఇట్లా మంచి ఇట్లా షేపు ఏంటంటే మలిగేటట్టు మంచిగా తీసుకోవాలి. మట్టి అయితే అట్లా విసుకుతున్నాం మేమైతే ఫస్ట్. అసలు రాళ్ళు పోవాలి. బాగా రాళ్ళు ఉన్నాయి ఇంకా కొన్ని ఉన్నాయి. మట్టి ఇట్లా సన్న రాళ్ళు ఉన్నాయి. అవి ఉంటే ఇట్లా పర్రెడుతుంది ఆడికి. మరి అవి కొంచెం గట్టిగా ఉండ నీకు మధ్యలో పెట్టి నీకు ఎందుకే మా గురించి నువ్వు పోయే. నేను కట్టెలు పెడదాం అనుకున్నా, మీరు పుల్లలు పెడుతున్నారు. మీరు దీనికని కట్టె పెట్టినామనుకో గట్టిగా ఉంటుంది. పుల్ల పెడితే ఇప్పుడు మట్టి పచ్చినే ఉంటుంది. పుల్ల పచ్చి అవుతుంది. పుల్ల బెండు కదా. అర్థమైందా? నాకు వచ్చిన డౌట్ ఏంటంటే మేము పెట్టినట్టు మీరు కూడా పెట్టరు అంటారు. మేము కట్టెలు పెడతాం కదా, మేము రెండు పెడతాం ఒకటి దగ్గర. 2 పెట్టి 2 అంతే. మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే చిన్న గణపతి చేస్తున్నాం కాబట్టి మేము ఆ చిన్న పుల్లలు పెడుతున్నాం. పెద్ద చేస్తారు కాబట్టి పెద్ద పుల్లలు. పెద్ద అన్నట్టు పెద్దది కాదు, చిన్నదే. మేము కూడా తయారు చేసేది. మరి మొద్దు పెట్టుకురా షర్ట్ పోసి. సరే మీరు తయారు అయ్యారు ఎవరిలోపు. నేను వాళ్ళకి ఇతర చెత్త విద్యలు ఇట్లా చూసొచ్చుడే ఏ రకమైన చెప్తావు. మరి ఇంకా మరి ఏది కూడా ఒక చిన్న పని కూడా మొదలు అన్నీ తీసుకొని పక్కకు పెట్టుకున్నాం. మట్టి, నీళ్ళు, అవార్డు అన్నీ పక్కకు పెట్టుకొని వచ్చిన. కాకపోతే అందరి తెలియని విషయం ఏంటంటే తట్టలు కొద్దిగా నీళ్ళు కూడా పోసిన. ఇంతకుముందే కూరగాయల దగ్గరికి వేసిన, కూరగాయలు స్టార్ట్ అయ్యింది. విద్యుల దగ్గరికి పోతే విద్యుల దగ్గర రాణించలేరు వాళ్ళు మొత్తానికి. ఇప్పుడు మేమైతే తయారెత్తున్నాం వినాయకుడిని. మేము ఒక డిఫరెంట్గా అనుకున్నాం, అది ఇంకా డిఫరెంట్ అవుతుంది కావచ్చు వినాయకుడు. సరే ఫస్ట్ ప్రైజ్ రాకపోయినా సరే సెకండ్ ప్రైజ్ అని రావాలి ఖచ్చితంగా. సెకండ్ అని రావాలి. చూద్దాం అది ఎట్లా అవుతుంది ఏమవుతుంది. మంచిగా చేద్దాం. ఆగు కలుపుకుందాం. ఫస్ట్ మట్టి అయితే కలుపుకోవాలి. ఫస్ట్ కలుపుకున్నాక మంచిగా చేద్దాం వినాయకుడు. కానీ సామాన్యంగా ఏ రాదు వినాయకుడు. కానీ నేను లేనా చిన్నప్పుడు మస్తు చేసిన చేసుడే. ఇప్పుడు గిన్నెందుకు ఇది ఎందుకు నేను చెప్తా. అది
చాలా చెక్కు పని పోయి మంచి గడువు వినాయకుడు మంచిగా చేద్దాం అందరికన్నా ఫస్ట్ రావాలి గణపతి పప్పాకి స్ట్రక్చర్ ఎట్లా తయారైద్దాం? స్ట్రక్చర్ కంటే ముందు అలా రైతులకి ఇట్లా ఏమన్నా తీసేయి ఏం లేదు. మొత్తం ముద్ద కొడదాం మనం కిరీటం చేద్దాం ఫస్ట్ కిరీటానికి డిజైన్ చేద్దాం అర్థమైందా తర్వాత డిజైన్ అంతే అచ్చుకుద్దినట్టు గట్టిరా ఒక షేప్ ఇట్లా చేయలో మంచి నీట్ ఇట్లా డిజైన్ అట్లే మాత్రం నేను కూడా లాస్ట్ ఏముంటుంది హెడ్ తొండం అవి ఇవన్నీ ఉంటాయా తొండం చోలు అవి వేసుకోవాలి ఒకవేళ హైట్ తక్కువైనా కానీ దానిపైన మళ్ళీ ఇంకా మట్టి ముద్దలు వేసుకొని సెడి వేసుకుంటే అయిపోతుంది అట్లా వేసుకుందాం ఇక లేదు దేని దానికి ముద్దలు విసికి ఇట్లా అట్లా ఇట్లా కాళ్ళు పెడదాం అది పెడదామని అంటే అది కలవదు కథ అర్థమైందా ఏమన్నా రౌతులు నేను తీసేయి ఇట్లా సాఫ్ట్ ఏవి ఉంటాయి ఇప్పుడు చెవులు ఉంటాయి సాఫ్ట్ వచ్చేటి చేతులు ఉంటాయి అలా రౌత్ వచ్చి దానికి ఇరిగిపోతుంది అట్లా ఇరిగిపోకుండా మనం మంచిగా బందోబస్తు చేద్దాం సరేనారా జీ బోలో గణేష్ మహారాజ్ కి సెకండ్ ప్రైజ్ రావాలి ఫస్ట్ దానికే దానిలో ఫస్ట్ మనం అర్థమవుతుందా ఫస్ట్ దాని గురించి ట్రై అయితే సెకండ్ వస్తాం ఏమో వాళ్ళు మనకన్నా లేదు సెకండ్ అని చెప్పేసి అన్నాం అనుకో ఇది కాకుండా పోతాం ఫస్ట్ వస్తాం. మేము స్టూడియో ముంగటున్నాం చెప్తున్నాం జింగిడి గానాలు ఇట్లా మన స్టూడియో డోర్ పక్కనే ఎత్తురు ఒకళ్ళు గ్యారేజ్ లో ఎత్తురు వాళ్ళు పైన గ్యారేజ్ లో ఎత్తురు పైన ఎత్తురు ఒకరు కనబడతలేదు ఏం చెప్తారు అసలు ఏం డిజైన్ కూడా తెలియదు మాకు ఇంకా పెద్ద ఇది పట్టాలి గుండ్రుటిగా ఎందుకు దాని పెడదామా దాని మీద పెడదాం దాంతోనే తయారు చేసాడు మట్టితోనే మా గణపతిని ఫస్ట్ ఏం తయారు చేస్తున్నాం అంటే ఫస్ట్ అయితే పీట అయితే తెస్తున్నాం కింద దానికోసం మగ్గమట్టి అయితే కలుపుకుంటున్నాము పీట ఎంతైతే కావాలో మట్టి దానికి ఎంతైతే కావాలో అంతే కలుపుకుంటున్నాం గంతగానం పెద్ద పీట అవుతావా దిల్ల సాగం పడతాం అంతే నేనేమనుకున్నా అంటే చిన్న గిట్ల కూర్చొని గిట్లా అంటాడు గదే సింపుల్ ఉంటుంది మంచిగా ఉంటే మనం విన్ అవుతాం కానీ విద్య అనేది ఇట్లా నిలబడి ఉంటుంది రుమాలు ఉంటుంది అది వేరే అది సోలాపూర్ గణపతి ఏమో అంటారు దాన్ని అది మహారాష్ట్ర గణపతి సోలాపూర్ ఏముంటుంది మహారాష్ట్రలో ఉంటుంది ఫస్ట్ అయితే బేస్ అయితే సెట్ చేసినాము సో ఇప్పుడు వెనకకి ఇగో ఇట్లా నుంచి ఇట్లా వస్తుంది మేము ఇడిదికి మాకు మంచి కావాలని చెప్పేసి ఇడికి దింపినాము వెనక ఇట్లా వస్తుంది తర్వాత ముంగట ఇంత ఇట్లా ఓన్లీ రైట్ సైడ్ కాలుకి పెట్టుకోనికి ఇడ ఇట్లా గద్దెలకు వస్తుంది గద్దె ఎలుక ఇడికి ఎలుక ఇంత హైట్ గద్దె వస్తుంది దాని మీద కాలు పెడుతుంది దాని మీద రైట్ సైడ్ కాలు పెడతాడు గణపతి ఇక్కడ మొత్తం ఇట్లా పీట వస్తుంది మీరు గణపతి రెడీ చేస్తుంటే అక్కడ ఏందమ్మో ముచ్చట్లు నడుపుతున్నాయి అబ్బా అని చూస్తే మొత్తం బాబాయాడా నాకు ఏది నడుపుతున్నాడా మా ఆర్టిస్ట్ అయితే గణపతి రెడీ చేస్తుంది పాదం ఉంటుంది కదా పాదం అది రెడీ పెట్టుకున్నాను మస్తు చిన్నప్పుడు వేస్తాను నేను వినాయకుడు అప్పుడు బాగా చేస్తున్నాను ఇట్లా మాకు స్కూల్ ఉన్నప్పుడు ఇంకా పోటీ ఈ రెడీ చేసే పోటీలు అవి ఇంకా మన స్కూల్ అవు ఇక్కడ గణపతి పండుగ రేపు ఎల్లుండి అనగా చేద్దామన్నట్టు ఎట్లా వేద్దామంటే ఇప్పుడు మనం రాఖీల పండుగ అయిపోయినాక వస్తుంది కానీ ఎప్పుడైనా ఆ రాఖీలు అట్లే ఉంచుకుందాం చేతికు ఆ రాఖీలు ఉన్న పూసలు ఉంటాయి కదా డిజైన్ స్టోన్స్ అవన్నీ రాఖీల నుంచి తీసి గణపతికి ఇట్లా పెడదాం ఇట్లా మంచిగా దండ లెక్కనన్నా కన్ను లెక్కనన్నా డిజైన్ పెడదాం మంచిగా ఇట్లా ఇది పెడదాం బొజ్జ ఇంత అయితే పెడుతున్నాం మన వినాయకునికి బొజ్జ ఎంత బొజ్జ పెద్దగా ఉంటే వినాయకుడు అంత మంచిగా ఉంటుంది అని అంటారు కా బా బొజ్జుతోనే అందం నా లెక్కల
బేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఉందా అంటే ఆ సైజులో వస్తున్నట్టు ఆ వినాయకుడు. సైజు దాని పైన ఇట్లా వినాయకుడు వస్తాడు డైరెక్ట్. చోలు ప్రిపేర్ చేస్తాం. అది ఆరాలి ఇప్పుడు కొద్దిగా, అది ఆరే లోపు మేము ముద్దలు తీసుకుంటాం. ముద్దలు తీసుకున్నామంటే సెట్ అయిపోతుంది. అది ఒక రౌండ్ ముద్ద వేయరా దాని పెద్దగా. In my heart is a waterfall, bleeding pine trees, lit up windows and poison. వాళ్ళు డ్రోన్ అని చెప్పేసి దేని అంటారు అంటే పెండల పురుగు ఉంటుంది కదా దాన్ని అంటారు. పెండల పురుగా కర్రే ఉండదు, డ్రోన్ లెక్క సౌండ్ వస్తుంది. ఎట్లా అంటే దాని రెక్కల సౌండ్ అసలు ఎంత పెద్ద ఉంది మేము డ్రోన్ అంటాం. మేము కొంచెం పెద్దగా ఉందా? ఘోరంగా పెద్ద ఉంది. ఇంత ఫస్ట్ టైం పెద్ద చూసు. అయిపోయిందా మీ? కూరగాయలు అంటే అయిపోయిందట చెప్తురు అబ్బా. మా గణపతి అయితే మొత్తం మా గణపతి రెడీ అయితే అయిపోయింది. మేము ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. అయిపోయింది అది లేటెస్ట్ చేస్తాం మేము. మట్టి అయిపోడు కాదు నేను అనేది, గణపతి అయిపోడే. ముందే చెప్పాలి కదా. నేను అందుకే చెప్తున్నా కానీ మట్టి కూడా అయిపోదు, గణపతి అయిపోడు కంప్లీట్ కావాలి. మేము వినాయకుడిని ఎందుకు తయారెత్తలేని చెప్పన్నా. తయారెత్తలేరా మరి తయారు చేసా మీరు? నేనే మొత్తం బురద పూసుకొని కూర్చుంటున్నా అలా బంక మట్టి పూసుకొని. బొజ్జ రెడీ కాదు. తొండం ఒక్కటే రెడీ చేస్తున్నాడు అంతే. ఓకే యాక్సెప్టెడ్. ఫస్ట్ ప్రైజ్ మేము. ఫస్ట్ ప్రైజ్ గణపతి అయిపోయింది. గణపతి అయిపోయింది కాబట్టి జేబులో గణేష్ మరా చూస్తారా మా గణపతిని? ఇగో చూడరి, ఏవో ఇగో మా గణపతి అయిపోయింది. ఇదేనే షాపులు తీసుకుంటే ఇప్పుడు గణపతి షాప్లా తీసుకున్నాం వారి గణపతి. మట్టి గణపతి తిదిపెళ్ళే మత్తుకుంటాయి ఎందుకునేరు. ఇప్పుడు అసలు కంటే ఇప్పుడైతే పీటన్ అయితే అయింది. పీట అయితే ఇప్పుడు బొజ్జ వేయడమా? బుజ్జ వేయడమా లేకుంటే ఇంకోటి ఇట్లా పెట్టి వేయడమా? ఓ మూత తీసుకురా పెడా మూతేది మళ్ళా ఏదైనా మూత పెడితే బరాబర్ వస్తుంది గుంటుంటే మీద. ఇట్లా మన స్టైల్ కాదు. మళ్ళీ వీళ్ళతో అనుకోవచ్చు మనం. ఇప్పుడైతే పీట అయిపోయింది. పీట మీద మంచిగా గుండు కూడా వేసుకొని కొంచెం ఇంకా కానీ కాళ్ళు పెట్టవా? ఇప్పుడు ఒక ఎక్స్ మీద వచ్చింది. ఏంది మంచిగా ఉందిగా. మన గణపతి కూడా రే వద్దు మంచిగా మట్టి తీసుకుందాం ఫస్ట్ మనం. తర్వాత చూడదాం దేవుని చూడదు మరి మంచిగా ఆయనతో మస్తు గట్టిగా అయింది. ఈ మట్టి వినాయకులు నేను చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్ ఉన్నప్పుడు చేసినాం. స్కూల్లో ప్రాజెక్ట్ ఉన్నప్పుడు అప్పుడు చేసినాం. మళ్ళీ ఇంటికాడ అప్పుడు వినాయక పండుగ వస్తుందంటే చేసి ఆడుకున్నాము. మళ్ళీ అప్పుడు వేసినట్టు ఇప్పుడు చేస్తున్నాం. నువ్వు? నేను కూడా గమతే అప్పుడే చిన్నప్పుడు చేసినా అంటే మళ్ళీ చేసేది లేదు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఛాలెంజ్ అంతే. ఈ ఛాలెంజ్ చేసినప్పుడు కిట్టు రాలేదు. సో అందుకని చెప్పేసి మేమిద్దరం వచ్చినాము. బాగా సైడ్ కొనిపోయాడు. ఇవన్నీ చేసిన తర్వాత టెస్టింగ్ చేయడానికి బాగా అవుతాడు. ఎవరు మంచిగా ఉంది ఎవరు మంచిలే అని చెప్పేసి చెప్పనీకి మీ ఇద్దరం ఒకటేమో. బాబాయ్ స్వీటీ, జింగడు ఎవరు చిన్నగాడు ఉంటే చిన్నగాడు, తర్వాత ఏలియన్ ఉంటే ఏలియను. సో మేమైతే నలుగురం టీం అయితే పార్టిసిపేట్ చేస్తాము. బేస్ అయితే రెడీ అయింది. ఇది ఇప్పుడు నేను తయారు చేసేది ఏంటంటే మన కాలు నుంచి కింది పార్ట్ నుంచి నడుము దాకా ఇది మొత్తం ఇంటికి 2 కాళ్ళు వస్తాయి. మధ్యలో ఇట్లా కాళ్ళ అంటే కాళ్ళ షేప్ రాదు, మధ్యలో లుంగి డిజైన్ వస్తుంది. అది ఇట్లా కుచ్చులు వస్తుంది కింద దాకా డిజైన్. ఇప్పుడు మేము చేసేది మీకుతో సరిగా కనబడేది, ఎందుకంటే మేము ఇటు సైడ్ పెట్టి చేస్తున్నాం కదా. తర్వాత ఓన్లీ వెనక సైడ్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది మీకు.
సో తర్వాత ఫైనల్ లుక్ తర్వాత పెడతాం. కొంచెం సగం అయిపోయిన తర్వాత మేము చూపెడతాము. సో ఎట్లయిందని చెప్పేసి రైట్ సైడ్ కాలు ఇట్లా కంప్లీట్ అయిపోయింది. ఇంకొంచెం మంచిగా డిజైన్ ఇట్లా గిత్తంగా అంత పర్ఫెక్ట్ వచ్చలేదు. మధ్య మధ్య చిన్న చిన్న రాళ్ళు ఇట్లా కొన్ని రాళ్ళు ఇంట్లో మంచిగా షేప్ వస్తుంది. ఇట్లా తిరుగుతలే కరెక్ట్ షేప్లను మరి లాస్ట్కి ఫస్ట్ ఒక వేస్తాయి కదా. మన లెగ్ సైడ్ అయిపోయినాయి. ఇప్పుడైతే మనం కడుపు అయితే పెట్టుకుంటున్నాం బొజ్జని. ఇట్లా కట్టెలు కూర్చో పెడతావు గట్టిగా అవుతుంది. ఏమో చిన్నది కదా అవసరం అనిపిస్తుంది. పెట్టనైతే పెడదాం అట్లా పెడమా అవి మొత్తం ఇట్లా మంచిగా పెట్టిన తర్వాత ఇట్లా సైడ్కు చేది ఒకసారి ఇట్లా గ్యాప్లో వస్తే కింద పడుతుంది అని చెప్పేసి మధ్యలో కట్ట పెడతాం. ప్లస్ ఇలా కూడా ఫీల్ చేస్తాం. మట్టి మొత్తం ఇట్లా తీసి ఇట్లా ఫీల్ చేసుకుంటాం మొత్తం. ఇక ఇట్లయితే జర సపోర్ట్గా ఉంటుంది. మొత్తం అది ఇట్లా చెస్ట్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మీద తలకాయ ఒకటి, చేతులు ఒకటి, కిరీటం ఒకటి, చెవులు ఒకటి బాగా అవుతున్నాయి. అది సెడి చేసుకొని మొత్తం ఇట్లా నీట్గా నీళ్ళతో ఒకసారి ఇట్లా స్మూత్గా ఇట్లా అనుకుంటే అయిపోయినట్టే. ఇక మరి నలిసి ఇంకో అర్ధగంట పడుతుంది అన్న. ఒక అర్ధగంట మొత్తం అయిపోతుంది. ఇక దుల్పేట పంజానికి పోయినా డిజైన్ ఎట్లయితాడు మస్తు ఎత్తాడు దోతి. దగ్గర తోడు వినాయకుడు ఫస్ట్ ప్రైజ్ 2 పీటలు పెట్టినా ఉందా గిన్నె మీద అడ్లు అదే వినాయకుడు. అదేనా లడ్ల వినాయకుడా? ఒక లడ్డు ఇస్తారా? దేవుడి లడ్డు కదా. మీరు ఒక లడ్డు పెట్టి చిన్న లడ్డు తయారయ్యావా? లైట్ ఏరా ఈ కూర ఒక్కడే ఎత్తాడు. ఆ లోపల స్టూడియోకి పోయి లైట్ బంద్ చేసాడు. ఎదుగురికి ఏదనే చేదనే కదా. సో ఇప్పటికి ఏమైందంటే కింద బేస్ అయింది, కాలు నుంచి నడుము దాకా అంటే మొత్తం అయిపోలేదు, కొంచెం అయిపోయింది అంతే. ఇంకా షేప్ ఇవ్వాలి దానికి. సో ఇప్పటికి ఇంత అవుతుంది. అది పెట్టినాం కదా మట్టి, తర్వాత షేప్ డిజైన్గా కడి చేసుకోవాలి అలా మట్టి అంతా. ఈ మట్టి మొత్తం ఇట్లా డిజైన్ అవుతుంది, అందుకే ఎక్కువ పెట్టినాం అక్కడ. ఈ కాలు ఈ నీటి దాకా ఉంటుంది, ఈ కాలేమో ఇంచర్ వచ్చి ఇట్లా పీట మీద ఇట్లా ఉంటుంది. ఇట్లా చేద్దామంటే మీకు చూపించుకుంటా మళ్ళీ మా ఆయనతో ఓడిపోతాం. ఇప్పుడు మా దగ్గరికి ఏలియన్ గారు వచ్చిండు. వాడు ఏమంటుండే అంటే మేము అడిగినాము ఓలోళ్ళు ఎంత అయింది, ఏమేమి గణపతి ఎత్తురు, అసలుకి ఎట్లా ఎత్తురు అని కూడా అడిగితే వీళ్ళు కూరగాడు ఇట్లా చూస్తురట. ఇక అంతే, ఇంకా చేయలేదట. బాబాయ్ ఇట్లా ఓన్లీ పీట వేసారట. ఇంకా వాళ్ళు జింగడి ఇట్లా వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేసారట. మాదైతే ఇక సాగం అయిపోయింది ఇప్పటికి. ఎట్లుంది ఇప్పటికి? ఇంకా మొత్తం కాలే, ఇంకా డిజైన్ కడియాలి దాన్ని అలా లడ్డు అరే లడ్లు మన గురించి వేసింది అయితే లడ్డు కొడుతా కొడుతా. బాబాయ్ చిన్నప్పుడు మస్తు వేసి కాబట్టి నాకు వేసుకోమని లడ్లు ఇస్తుండ్రా, రారా తీసుకోపోదా. ఎవరిది వాళ్ళు వేసుకోమని మధ్యలో వచ్చి గెలుపుమని గెలుపాలి. నేను ఐటమ్స్ గెలుపు లేదు. ఏ దాయం మాకు ఇచ్చింది దాయ మరి మాది ఏమి తర్వాత మా పిండి విసికే కార్యం ముట్టుకోక తడుతుంది. ఎండిపోయింది. ఇగో గిట్లా గిట్ల పెట్టు. ఇది కాలా? మనము కాలు ఎప్పుడు ఇంకొందని ఏడ్చుడే. మనం చేద్దామని లేదు. జింగాడు వాళ్ళు మస్తు తయారైతే అంటాడు.
ఎప్పుడు ఇంకోటి తయారెత్తుడనే మనం తయారేద్దామని లేదు వీనికి. విద్య అప్పటి నుంచి పెడుతుండు అసలు ఎట్లా పెడుతున్నా ఏం కథ ఏదైతే లేదన్నాడు. కాళ్ళ దాకా అయినప్పుడు కూడా కొంచెం అర్థం కాలే. ఇప్పుడు జర బాడీ తలకాయ ఆడికి వచ్చే వరకు అబ్బా నేను అనుకున్నట్టు అవుతుందని అంటారు. ఇప్పుడు పైన పాటు పెట్టిన తర్వాత అర్థమవుతుంది అది ఏది ఉంది ఇదే ఇంకా కన్నా. మొన్న ఒక ఆయన సబ్స్క్రైబర్ వచ్చిండు ఇక ఆంధ్ర నుంచి విజయవాడ. ఆయన ఏమన్నా అంటే ఇది కొనుకొచ్చే బదులు మీరే ఒక చెక్క ఇట్లా దొడ్డు చెక్క ఉంటుందట, దాని మీదనే చెక్క దొడ్డు చెక్క మీద వినాయకుని అట్నే చెక్కిచ్చి అట్నే పెట్టుకొని తర్వాత వాటర్లో ఏరి అది ఆ చెక్క అనేది కొంచెం అది కరిగిపోతాడట, చేపలు తింటాయట, దాన్ని పొల్యూషన్ కాకుండా ఉంటుంది అది చేయరా అని అన్నాడు. మొన్న వచ్చిన అన్నతోడు కూడా మాట్లాడాడు. దొడ్డు చెక్క గింత ఉంటాడట థిక్నెస్. ఇప్పటికి ఎంత అయిందంటే మా గణపతి బాడీ అంతే అయింది, కొంచెం బాడీ యాడ్ చేసినాం అంతే. సో ఇప్పటికి ఎట్లుందో కామెంట్ చేయరి. ఇప్పటికే మస్తు అనిపిస్తుంది నాకైతే ఇక చేస్తుంటే. మొత్తం అయిపోయినట్టు ఫీలింగ్ ఉంది నాకైతే ఇప్పుడు. మొత్తం ఇట్లా పెడదాం సపోర్ట్ ఇది మొత్తం పెడదాం, కట్టెలు పెట్టి పెడదాం. ఇగో మధ్యలో చేతులకి ఆడ వాడతామని చెప్పినా కదా, సో ఇప్పుడు కట్టెలు వాడుతున్నాం ఇక్కడ వెనక ఇట్లా. దీనికే బాడీ కొంచెం ఆడ్ చేసుకుంటే తలకాయ ఇట్లా వెనక కొరకుంటూ ఉంటుంది. మేమైతే కాలేని ట్రిక్ వాడుతున్నాము. చెంచే వెళ్తుందా? చెంచా మస్తు ఆడుతున్నారు. చెంచా ట్రై చేసినాం, కాలు అయితే సూపర్ వచ్చింది. దాని గురించి ఏదో ఇంకా బాబు అనుకుంటే చెప్తున్నారు ఇద్దరు సేమ్ ఇదే కట్టెలు వేద్దాం అనుకున్నాం. విజు అట్లా చెప్తాడు మీద మీరు కూడా పెద్ద వేద్దామని చెప్పేసి ఆయన చెప్తున్నాం, కానీ విజయ్ ఎత్తుడా అట్లా పెద్ద వేద్దామని చెప్పి ముద్దలు మొత్తం తీసుకొని మీరు వేసరికి విజయ్ అదే ఎత్తుడు. మరి మీ కింద వేరు కింద అదే పాయింట్ చూసడానికి అట్లా ముందు చెప్పాలి నాకు అదే మరి అట్లా పెద్ద చేద్దామని చెప్పేసి ఆయన ముద్దలు తీసుకొని పెట్టుకో మొత్తం రేటు ధరలు తీసుకున్నా. ఇప్పుడు నువ్వే సరిపోతున్నారు మీకు గింతే రెండు చేతులు పెట్టిన ఎవరికి ఒక చేతి కిందకి ఒక చేతి మీకు నేను అనుకుంటుంది తలకాయ ఫోటో స్టైల్. అరే ఆ వినాయకుడు కొంచెం స్టైల్ ఇట్లా పక్క మీద ఉంటుంది, పక్క పట్టి మెత్త పెట్టినా చెయ్యి మీద అనుకుంటుంది. చెయ్యి మీదనా ఇట్లా పోయిస్తాను అట్లా నువ్వే కూర్చుంటాను. అప్పుడు వచ్చేమని అడిగినాం ఇది కాకుంటే అదే అట్లా అంటే కావాలనే మొత్తం ఆప్షన్ అన్నీ వేసుకుంటా మమ్మల్ని ఆట పట్టించి మేము చేయకుండా వేసి అందరితో ప్రైజ్ కొట్టేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఫస్ట్ ప్రైజ్ లో పోదామని మనం పెడతాం ఇప్పుడు గణపతి మాట్లా గణపతి మేము బెస్ట్ ఆప్షన్ ఇంకా ఇంకోటి దగ్గర ఇది కూడా ఇట్లా వచ్చిన అలాగే మీరు జింగిల్ హరీష్ అనుకుంటాడు. ఏర్పడతాయి మనం కొద్దిగా మట్టి రుద్దు అలాగే కొంచెం లైట్గా సత్యం. అరే బల్బిడి కదా ఇప్పుడు తీసుకొచ్చి చేద్దామా సప్లైకి ఒక్కసారి ఒక అడ్డ మనకి కాకుండా సప్లై తీసుకుంటూ రావచ్చు. మనం తయారు చేసింది మీరు ఉంటుంది. మనమే తయారు చేద్దాం రా, ఆల్రెడీ వేసిందంటే కొంచెం కొంచెం మట్టిద్దాం. అవసరం అంత పెద్ద తలకా తీసుకుంట్రా ఊరే కళ్ళకు ఇట్లా వస్తున్నా నేను కండ్లు కంటగా వస్తున్నా మరి అలా మళ్ళీ మీకే పెట్టుకోవచ్చు. ఇగో చిన్న గుండ్రంగా ఏషియాలో పెడదాం అనుకున్నాను నేను, లేకుంటే బిల్లల్లో పెడదాం అనుకో డైరెక్ట్. అంటే మీ టీమ్మేట్ ని ఇష్టపడతలేడు, మెస్తలేడు. టీమ్మేట్ పని అయిపోయింది అన్నట్టుగా చూసుకో. ఇక వినాయకుడు ఇటు చూస్తున్నాడు.
పోతున్నారా నేను ఎదురు చూసుకుంటుంటే మా నాన్న పడుతుంది చెవులో డబ్బులు ఆనియవా అన్న చెప్పులు ఫస్ట్ ఏంటి సెట్ కావాలి హెడ్ ఒక్కదానికే ఇప్పుడు పెట్టినాం, ఎందుకంటే హెడ్ మంచిగా బాడీ కంటే హెడ్ ఎగిరి ఉంది మాది వినాయకుడు, అందుకనే పుల్ల మీద బ్యాలెన్స్ అవుతుందని చెప్పేసి పుల్ల పెట్టినాం. ఆల్మోస్ట్ అయితే అయిపోయింది, జస్ట్ ఇప్పుడు హెడ్ పార్ట్ చెవులు చేస్తే అయిపోతుంది వినాయకుడు. మంచి తలకే రెడీ అయితే దాన్ని ఇచ్చగొట్టింది. కష్టపడి చేసినట్టు ఇప్పుడు చూద్దాం. తలకే ఇట్లా కళ్ళలో ఇట్లా ఒత్తినాయి, అలా మధ్యలో అవి ఒకటి ఉన్నాయి, అవి పెడదామని నేను అనుకున్నా. అయితే మొత్తం పిసుకుని ఒకటిసారిగా. ప్రతి వినాయకుని దగ్గర ఏం చెప్తారంటే వినాయకులు పెట్టినా కూడా కొందరు చిన్నపిల్లలు మట్టి వినాయకులతో చేస్తారు వాళ్ళ సంబరానికి చేసి వినాయకుని దగ్గర పెడతారు. ఆ పెట్టిన వినాయకుడు ఉన్న రోజులన్నీ ఆడ పెట్టి పూజలు చేస్తారు చిన్నపిల్లలు. లాస్ట్ పెట్టేటప్పుడు మళ్ళీ నిమజ్జనం చేస్తారు వాళ్ళే చేస్తారు తీసుకొచ్చి. అజ్జా మనం చిన్నది అనుకున్నాం కానీ పెద్ద అయింది. నేను కదే చిన్న అవుతుంది నా చూసే వరకు కొంచెం పెద్దగా అవుతుంది. నేను ఎంత కలుపుతా అంటే మట్టి పోతూనే ఉంది, అది అయితే లేదు. నేను చూస్తా ఉన్నా. సో పైన బాడీ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈడి వారికి. సో నెక్స్ట్ ఏం చెప్తున్నాం అంటే చేతులు, ఈ 4 చేతులు, 8 చేతులు ఉన్నాయి మనకి గణపతికి. నేనైతే ఒక ఫోటో చూసుకొని చెప్తున్నా. సో 2 ఇట్లున్నాయి, 2 ఇట్లున్నాయి వెనకకి. ఈడ ఒకటి వచ్చింది కదా, ఈడొకటి ఇట్లా వస్తుంది, తర్వాత ఇంచర్ ఇదికి ఒకటి వస్తుంది, ఈడొకటి వస్తుంది. తర్వాత ఇక హెడ్ స్టార్ట్ చేయాలి ఇక తలకే పైన. వాటికి సపోర్ట్ కోసం ఇవి కట్టెలు, ఇవి ఊసిపోకుండా ఎండిన తర్వాత ఇట్లా మనం కట్టెలు పెట్టినామో అట్లే ఉంటుంది మన హౌస్. మన వల్ల ఇంకా సామూత అయిందో లేదో, మనైతే ఒక తలకే ఇంకా చేతులు కిరీటం మొత్తం ఇక కిరీటం పెడితే అయిపోతుంది. ఇక ఆల్మోస్ట్ సామ్ అయిపోయినట్టు అది. ఇక ఇంకా అలా సామ్. దొంగరత్తురా రెడీ చేస్తురా గణపతిని. మీరు ఏం చెప్తారు ఇంకా చూసుడుగానే ఉందా? మేము చెప్తున్నాం చెప్పన్నా, నేనే బురద పోసుకొని కూర్చుంటుంటే తొండం పెట్టుకోకండి. రెడీ అయ్యింది తొండం. చేసిన తీసుకొచ్చినావు తోడు నాకు మట్టుంది బేసు తయారు చేసిన బేస్ మీద వినాయకుడు తయారు చేసిన సబ్స్క్రైబర్ ఎంసిల్ తోని చేసి కలర్ వేసి తీసుకొని నేను తయారు చేసిన కలర్ వేసిన అప్పటి బేసు గిన్నె ఇవన్నా నేను కింది పోయొచ్చిన. అందరి గణపతులు ఎట్లున్నాయి అనుకుంటారు, అందరు మీరు చూసి గింత ఏమన్నాయి రౌండ్గా 2 ముద్దలు పెట్టిరు చేస్తురు. చూడు ఒకసారి, ఇది సేమ్ ఉన్నాయా అంటే సగమే గీ తలకే గీడు వాడికి. కాంపిటీషన్ అంటే ఎట్లుండాలి, గింత ఎత్తురు అందరు. అవి మనవాడు పెద్ద అవుతుంది ఇప్పుడు మన కూడా అంత అవుతుంది. ఇంకా పెద్ద సామాన్లేడు. చిన్నయ్యా సారు అలా అందరు వస్తారు, మా మీద ఎడుతురు పోతురు సుత్తురు, వాళ్ళకి దిగితే తయారెత్తురు. మీకు ఇంత తయారు చేసిరుగా ఇక వేరేది స్టార్ట్ కాలే మరి. ఈడ అవసరం ఓకే అడిది ఓకే. ఆల్మోస్ట్ అయితే మాది అయిపోయింది, ఇంకో కిరీటం పెడితే అయిపోయినట్టే. ఎట్లా అనిపించింది పని? ఎట్లా మంచిగా కొంచెం తొండము ఇట్లా అయింది, ఇట్లా బాగా దొడ్డి అనిపిస్తుంది. ఇట్లా మళ్ళా గిల్ల కూడా కొంచెం హైట్ పెరగాలి. గిల్ల లొందనట్టు అయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంతమంది చెప్తాను, నాకైతే మంచిగా అనిపిస్తుంది. నీకు మంచిగా ఉన్నాయి. మనం ఫినిషింగ్ ఇచ్చుడే అది లేట్. ఇక ఇంకేమిద్దాం ఫినిషింగ్
ఈ మట్టి కదా అంతది ఇళ్ళకించి ఏం ఇట్లా బాగైంది అన్న దొడ్డు ఇట్లా అందరి నుంచి చూస్తే గిల్ల ఇలా పోయింది ఇట్లా కొంచెం ముందుకు ఇట్లా ఉంది అంతే అప్పుడు మంచిగా ఉంటుంది ఇంకా ఇట్లా కిందికన్నా పోవాలి ఇంకోటి కొంచెం ఇట్లా కడియనన్నా తీసేయాలి ఇట్లా లేకుంటే గిల్ల పెట్టాలి గిల్ల కొంచెం ఇట్లా పెట్టాలి ఇట్లా ఎట్లునే విలేజ్లు వాళ్ళు అన్ని వినాయకుల దగ్గరికి వచ్చాను రా మస్తు ఇవ్వాలి మంచిగా మంచిగా వాళ్ళకన్నా మంచి తయారు చేయాలి కూర్చో కానీ లేట్ చేయకు మట్టి తీసేద్దాం మంచిగా చడి పెడదాం ఎట్లున్నది కొంచెం అందరి మంచిగా ఉన్నాయి వినాయకులు కానీ కొంచెం రిస్క్ తీసుకుంటారు వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు అది అయిపోయింది ఒక్కొక్కరిది ఎట్లా అంటే ఒకళ్ళేమో తలదాకా వచ్చి ఆగింది ఒకళ్ళేమో ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది ఇప్పుడు అత్తా ఉన్నాడు చిన్నగాడు ఇట్లా విద్యుల దగ్గరికి పోయినా కానీ సైడ్కి వెళ్ళి మామూలుగా బయటకు వచ్చేసినాయి ఇక అదొకటి వాళ్ళని డిస్టర్బ్ ఎత్తురు అంటారు అని చెప్పేసి డైరెక్ట్ షేప్ కటింగ్ అయినా ఏంది గట్లా ఇద్దరు ఎరవడరా ఏంటి తోడు వినాయకుడు ఆ వినాయకుడు తోడు వినాయకుడు మంచి వస్తే పెద్ద వినాయకుడు తోడు వినాయకుడు పెద్ద వినాయకుడు మంచి వస్తే చిన్న వినాయకుడు తోడు వినాయకుడు నీళ్ళక్కడ రెడీ చేస్తాం మేము మీద మంచి కూడా అది ఇప్పటికైతే చిన్న అయితే వినాయకుడు తయారు చేసాను ఎట్లున్నా చెప్పురి ఏదో తయారు కాదు ప్రయత్నించినాం మా ఇద్దరికి రాదు వినాయకుడు ఇద్దరు ఇంకా దీని అది చేయలే ఇంకా ఇది ఏం వినాయకుడు ఇది చిన్న బాల గణపతి బాగా కాకపోతే అంటే ఏం చేస్తుంది అది లడ్డు పట్టుకొని ఇట్లా లడ్డు తింటుంది లడ్డు తింటుంది లడ్డు ఇది అదే వీళ్ళ కాన్సెప్ట్ వచ్చేసి లడ్డు తింటుంది అనమాట గణపతి మేము మా ఏరా దాకా ఇద్దరం ఏమనుకోరు ఫస్ట్ సెకండ్ థర్డ్ అనుకుంటున్నాం ఏ ఫస్ట్ పైన పైన హెల్మెట్ ఇట్లా బట్టలు కుడుతా చూసావా దానికి మాదికి ఎక్కువ పెట్టరు అది మన ఆఫ్రికా పూణేలా పూణే ముంబై బాగా పెడతారు చూద్దాం ఇక సో ఫైనల్ ఫస్ట్ వస్తారో ఎవరు థర్డ్ వస్తారో రేపు చూద్దాం ఇక దీన్ని భద్రంగా నీడ పెడదాం మనం పెడదామా కంటే బట్ట కూడా మంచిగా చేసినాం అది పెడదాం మన దాని పక్కని నేనైతే కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చుకున్నా అవి ఏంటి అని అంటే కొత్త నెయిల్ కట్టర్ ఒకటి బ్లేడ్ ముక్క ఎందుకంటే ఇది కొంచెం అటు ఇటు కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అని చెప్పేసి ఇట్లా అనేకి ఇట్లా వాటర్ ఇట్లా పెడితే ఇట్లా స్మూత్ అయిపోతుంది ఇంకోటి వచ్చేసి మనది కటింగ్ మిషన్ ఉంటుంది ఒకటి ఇట్లా ఏంటంటే అటు కట్ చేసుకునేది అదొకటి బ్లేడ్ దాన్ని 3 తీసుకొచ్చుకున్నా అవి ఫర్దర్గా ఇప్పుడు ముంగడికి పోయినా కొద్దీ అది అంటే ఇక్కడ ఉపయోగిస్తే కొంచెం మంచిగా ఉంటుందని చెప్పేసి అనిపించినప్పుడల్లా వీటిని యూజ్ చేసుకుంటా వినాయకుని షేప్ అయితే తీసుకొస్తాయి ఇప్పుడు మా వినాయకుడు రెడీ అయిపోయి అయిపోయింది దగ్గర 3 గంటల టైం పట్టింది ఇంకెక్కువనే పట్టింది నాకు తెలిసి ఇప్పటివరకు అందరు వినాయకులతో పోలిస్తే మాది ఒక ఇట్లా మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది దాని బాబాయ్లు ఇంకా చేస్తారు బాబాయ్లు వాళ్ళు ఇంకా మాకంటే ఇంకా మంచిగా చేస్తారా ఇంకా విద్యాలయాలు చేస్తారు వాళ్ళు మాకంటే ఇంకా మంచిగా చేస్తారో అయితే చూడాలి పొద్దున తెలిసి ఇప్పటివరకు అయితే మాది మంచిగా ఉన్నది అనిపిస్తుంది నాకైతే ఇంత మంచి వస్తుంది అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఊళ్ళో మనకులకి ఇంత మంచిగా వస్తుంది ఆర్టిస్ట్ ఇది ఉట్టిగా తిరిగి మొత్తం మా అయితే అయిపోయింది రేపు వచ్చిన తర్వాత రేపు వచ్చిన తర్వాత ఎవరు ఫస్ట్ ప్రైజ్ ఎవరు సెకండ్ ప్రైజ్ అనేది డిసైడ్ అవుతుంది ఢిల్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళ టీంలో అవుతున్నాం ఈరోజు జై శ్రీరామ్ బాయ్ రాకేష్ బాయ్ బాయ్ శ్రీరామ్ బాయ్ నీకు ఎలా అనిపిస్తుంది గణపతి తయారు చేస్తుంటే బాయ్ గణపతి అనేది ముచ్చట కాదు చెప్పు బాయ్ మస్తు చెప్తున్నావు నువ్వు బాయ్ మనం తయారు చేసే బొమ్మ ఎట్లుండాలంటే నిండు భక్తితో తయారు చేయాలి లోపల నుంచి వెళ్ళి ఇట్లయితే బొమ్మ మంచిగా వస్తుంది నిండు భక్తి అంటే మరి కాలు సాంసాంగ్ పెడుతుంది బాయ్ నువ్వు బాయ్ నేను ఇంకా మొత్తం తయారు చేయలేదు బాయ్ అయితే మెల్లమెల్ల అవుతుంది బాయ్ వినాయకుడు గిట్టుంటుంది బాయ్ నువ్వేంటి బాయ్ ఇట్లా మొత్తం ఇట్లా వండ పెడుతున్నావు బాయ్ ఈరోజు జర మంచిగా లేదు బాయ్ ఎందుకు బాయ్ ఈ గడియ మంచిది కాదు బాయ్
మొత్తానికి చాలాసేపు కష్టపడి మేము తయారు చేసిన వినాయకుడు వచ్చేసి ఇది ఎట్లుందో ఖచ్చితంగా కామెంట్ అయితే ఇయ్యండి. కాకపోతే దీనికి ఏదో వేద్దామని చెప్పేసి అనుకున్నాం కానీ అంత బిస్కెట్ అయిపోయింది. దీనికి పాము ఇట్లాగా చుట్టూరుగా తిరిగి ఇట్లా మీద పాములు ఇస్తాడు పడగొచ్చేటట్టు అని చెప్పేసి అని ఈ పదనకి ఏమవుతుందంటే అది ఆగుతలేదు, కింద పడిపోతూ ఉంది. అందుకని చెప్పేసి ఏం చేసినా డైరెక్ట్ కిరీటం లెక్క సెట్ చేసినాయి. ఇప్పుడు అయినా కానీ కొంచెం బాగానే ఉంది, నాకైతే ఓకే అనిపిస్తుంది. సో మొత్తానికి గైస్ ఒక 8 గంటలు 6 గంటలు 5-6 గంటలు కష్టపడ్డ తర్వాత సో మేము తయారు చేసిన వినాయకుడు వచ్చేసి సో ఇదే జై బోలో గణపతి మహారాజ్కి ఎట్లుందో కామెంట్ చేయరి. ఈ గణపతి వచ్చేసి నేను మహారాష్ట్ర గణపతి అనుకుంటున్నా. సేమ్ అసలు మహారాష్ట్రలో బాగా పెడతారు ఇటువంటి, అవి ఇంకా పెద్ద పెద్ద మస్తు ఉంటాయి. అంటే ఇంకా మంచిగా కూడా చేయొచ్చు, మొత్తం పాలిష్ చేసుకుంటే అది చేయొచ్చు, కానీ టైం లేదు. 7కి 12 అవుతుంది. ఇప్పుడు టైం 12 అవుతుంది. మేము ఇప్పుడు 6 గంటలకు మొదలు 7 స్టార్ట్ చేసినాము. బాగా అసలుకి టైం ఏర్పడతలేదు ఈ గణపతి తయారు చేస్తుంటే, మొత్తం మునిగిపోయినాము. ఒకసారి ఈ చేతులు ఇట్లా ఇవ్వడు ఇట్లా వచ్చినాయి, మొత్తం సేమ్ డిట్ వచ్చినాయి. అసలు ఇంత మంచి వస్తుంది అనుకోలేదు నేను, ఏదో తయారు చేసుకుంటే పోయినాము మొత్తం రాదు అనుకుని, కానీ మస్తు వచ్చింది. కాళ్ళు చేతులు మీరు చూసినట్టయితే ఇది పంచ, ఫస్ట్ అయిపోయినా కదా ఇట్లా పంచ వస్తుంది. ఇది కనువ వేయించారు, ఇట్లా వచ్చి ఇట్లా పోయి మళ్ళీ ఇట్లా తిరిగి ఇట్లా ఇదికి వచ్చింది. ఒకసారి దింపి ఇటు దింపి ఇదిగో ఈ సైడ్లో ఏమో ఇట్లుంటుంది, ఇంకా ఎందుకు ఇటు సైడ్ ఏమో ఇట్లుంటుంది. కానీ మనము లడ్డు పెట్టడానికి మనం ఏం చేయలేదు, లడ్డు కిందనే పెట్టాలి ఇక. సో చూద్దాం రేపు పొద్దున బాగా అని చెప్తాడని చెప్పేసి. సో అందరూ చూసిన తర్వాత ఇక ఫైనల్ చెప్తాడు ఇక ఎవరిది మంచిగా ఉంది ఏం కదా అని. మా వినాయకుడు వచ్చేసి ఈ వినాయకుడు ప్లస్ తోడు వినాయకుడు 2 ఉన్నాయి మా దగ్గర. మేము కష్టపడి తయారు చేసిన వినాయకుడు అయితే ఇదే. ఏదో అట్లా ట్రై చేసినాం, ఎట్లుంటుందా అని. మంచిగా ఉందా లేదా కామెంట్ అయితే వేయరు. ఎవరు వినాయకుడు మంచిగా కూడా కామెంట్ చేయరు. గణపతి ఇదే ఏదో ట్రై చేసినాం, చిన్న తయారు చేసిండు. నువ్వు కూడా మెల్లగా. మా గణపతి అయితే మొత్తం రెడీ అయిపోయింది. సో ఇప్పుడు టెస్టింగ్ అయితే నడుస్తుంది, టెస్టింగ్ కాడికి పోదాం. ఎలా ఉందో కామెడీ చేయరు. మా గణపతి ఏమో ఇది, ఈ గణపతి ఏమో జింగన వాళ్ళది, ఈ గణపతి ఏమో కురాన వాళ్ళది, ఈ గణపతి ఏమో బాబాయ్ వాళ్ళది. సో డిఫరెంట్ గణేష్ వచ్చిండు. ఇంత ఎక్స్పెక్టేషన్ లేకుండా ఇంత మంచిగా తయారు చేస్తారని సూపర్ అయిందిరా. తోడు గణపతి మా దానికి, గణపతి తోడు గణపతి. ఏ గణపతి ఎవరు తయారు చేస్తారు ఏం కదా అని చెప్పేసి నాకు నో ఐడియా. నేను జస్ట్ దీన్ని బట్టి రేటింగ్ ఇస్తా, ఎవరిది మంచిగా ఉంది ఏం కదా చెప్పి. అన్నీ వినాయకుడే కాబట్టి సో అందరు మంచిగానే ఉన్నారు. కాకపోతే డిజైన్ వైజ్గా అంతా ఎక్కువ ఎఫర్ట్స్ వినాయకుడు లడ్డూలు అడుగున్నాయి కదా. దీంట్లో ఎక్కువ ఎఫర్ట్ పెట్టినట్టు ఏ టీం కనిపిస్తుంది అంటే ఈ టీం ఎక్కువ ఎఫర్ట్ పెట్టినట్టు కనిపిస్తుంది. న్యాచురల్గా ఉన్నట్టు ఏ టీం అని వేసింది అంటే ఈ టీం, ఈ వినాయకుడు నాకు మస్తు అనిపిస్తుంది. ఈ వినాయకుడు కూడా మంచిగానే ఉన్నాడు, కానీ షేప్ వైజ్గా విగ్రహం వైజ్గా మ్యాచ్ కాలే. అది ఇది మాది అరే ఈ వినాయకుడు కండ్లేవిరా, కాళ్ళు కూడా కరెక్ట్ సెట్ కాలే. ఈ వినాయకుడు శేఖర్ భాయ్ వినాయకుడు. అయ్యో ఈ వినాయకుని కంటే ఈ వినాయకుడు మంచిగా బెస్ట్ సూపర్ ఉన్నాడు. ఎలుక కూడా మనం లడ్డు కూడా పోసిరు. నాకు లాస్ట్ ఈ వినాయకుడు రా, లాస్ట్ నుంచి సెకండ్ ఈ వినాయకుడు. ఇప్పుడు ఈ 2 వినాయకులల్లా డిసైడ్ చేయాలి. ఆ తోడు వినాయకుడు సైడ్ పెట్టేసి శేఖర్ భాయ్ అబ్బాయి ఒకటి గణపతికి కావాలంటే 2 గణపతులు చేసిండు ఆయన. నాకు ఈ వినాయకుడు బెస్టే అనిపిస్తుంది, ఈ వినాయకుడు బెస్టే అనిపిస్తుంది. ఈ వినాయకుడు మంచిగా ఉన్నారు రా, చిన్న తయారు చేసినా కానీ నీట్గా క్యూట్గా మంచిగా ఉన్నది వినాయకుడు.
ఎంత కష్టపడడం జింగని కష్టం పవన్ కూడా రావాలి. అరే ఒకటి చెప్తున్నారా, ఈ ఫైనల్ కంపారిజన్ ఏదైతుందో ఇది నేను కూడా చేయలేను. ఆడియన్స్ మీరే చెప్పుర్రి, ఎవరైతే మీరు లాస్ట్ అని అంటారో వాళ్ళకి పనిష్మెంట్ అయితే ఇద్దాము. సో 2 టీంలు, ఇగో ఈ టీం తయారు చేసిన వినాయకుడు మంచిగా ఉన్నాడా, ఈ దగ్గరికి తీసుకో ఈ వినాయకుడిని. స్క్రీన్ మీద మీరు చూడవచ్చు ఈ వినాయకుడు మంచిగా ఉన్నాడా, లేకుంటే ఇక్కడ మీరు చూడవచ్చు. నాకైతే ఇదే మంచిగా అనిపిస్తుంది, ఈ వినాయకుడు మంచిగా ఉన్నాడా. కామెంట్ అయితే వేయర్రి. ఏ వినాయకుడు ద బెస్ట్ అని మీరు కామెంట్ చేస్తారో ఆ వినాయకుడు ఉంచుతాం. మిగిలిన వినాయకుడు అందరిని తీసుకుపోయి ఇప్పుడు ఈ మూడిని నిమజ్జనం చేసేద్దాము. ఈ 2 ఉండని ఎవరైతే కామెంట్లలో మీరు మెన్షన్ చేస్తారో వాళ్ళు ఇది ఎవరు తయారు చేస్తారు. ఈ వినాయకుడు బెస్ట్ ఉంది, ఈ వినాయకుడు మొత్తం సూపర్ అంటే సూపర్ ఉన్నది. ఇది ఎవరు తయారు చేసారు? కరెక్టేనా? ముఖాలు చూస్తే నమ్ముదైతే. ఓకే, బాబాయ్ గారు చేసిరట ఈ వినాయకుడు. బాబాయ్ గాడు, రాకేష్ గాడు ఈ వినాయకుడు మంచిగా ఉందా లేకుంటే ఈ చిన్న వినాయకుడు మీరు చూడవచ్చు ఇదే మంచిగా ఉందా కామెంట్ చేయండి. లాస్ట్ ఈ వినాయకుడు దానికంటే ఇదే మంచిగా ఫైనల్ అర్థమైతే డిప్రెషన్ లో ఆర్ట్ ఇలా మంచిగా అనిపిస్తుంది. కానీ పంచది కావచ్చు, ఫేస్ లో ఐస్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇది మస్తు అనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ వినాయకుడి చేతికి లెఫ్ట్ సైడ్ పోయి చూడు ఒకసారి మెడల కింద ఇంకా మస్తు. ఓకే గాయ్స్, మీరే మెన్షన్ అయితే వేయర్రి ఈ 2 వినాయకులలో. ఇది ఎవరు తయారు చేసారా కరెక్ట్? వెల్కమ్ బ్యాక్ గారు చేసినట్టు నిజంగా చెప్తున్నా. ఇది ఒకవేళ దీనికి మంచిగా దీనికి పెయింట్ వేసి ఇంకా వాళ్ళు వాడే మట్టి వాడితే నెక్స్ట్ లెవెల్ తయారైతే సూపర్ ఉన్నది వినాయకుడు. నువ్వు వినాయకుడు ఫేస్ కట్టు, ఫేస్ కట్టు నెక్స్ట్ ఈ వినాయకుడు కూడా మంచిగా తయారు చేశారు. కూడగొట్టి నేను చెప్పన్నా, ఇది ఎవరు తయారు చేశారు? విద్యాశేఖర్ మీరు తయారు చేశారు. మొత్తం మంచిగానే ఉంది, ఫేస్ ఖరాబ్ చేశారు. ఫేస్ అది టైం లేదు నాకు అంతా. మరి చెప్పు 12 అయింది. ఇల్లు ఒకవేళ ఈ ఫేస్ స్ట్రక్చర్ ఆ ఫేస్ లెక్క వచ్చుంటే ఇది విన్ అవుతుంది డైరెక్ట్. ఓకే, అరే దీనికి ఇది మహారాష్ట్ర గణపతి ఎవరు ఏది తయారు ఇస్తానన్నా తెలియదు. ఇప్పుడు 2 వినాయకులు అంటున్నాం కదా, ఆడియన్స్ మీరే చెప్పుర్రి. వెల్కమ్ బ్యాక్ లో చిన్న వినాయకుడు మంచిగా ఉన్నాడా, ఈ వినాయకుడు మంచిగా ఉన్నాడా కామెంట్ చేయర్రి. నాకైతే ఆ చిన్న వినాయకుడు అనిపిస్తుంది, ఇది కూడా మంచిగానే ఉంది, 2 తక్కువ కాదు. సో మిగిలిన 3 వినాయకులు లాస్ట్ ఈ వినాయకునికి ఈ వినాయకునికి 10,000 మేము ఇంకా తోడు వినాయకుడు నుంచి బెస్ట్ ఎక్స్పెక్ట్ చేసిన. ఇది నువ్వు తయారు చేసినావు అనుకోని అసలు స్పెషల్ ఎఫెక్ట్ ఉంది. బాబాయ్ నేను ఇది కూడా మంచిగా ఉంది ఒక రకంగా, కాకపోతే మరి ఇంత మంచిగా లేదు. తోడు వినాయకుడు కూడా చేసుకున్నాం మేము. ఎవరు తయారు చేసారు? నేను. స్ట్రక్చర్ మంచిగా లేదు. లడ్డు కూడా మంచిగా ప్రాపర్ ఇది మంచిగా అనిపిస్తుంది. ఇది ఫేస్ ఒక్కటి ఇక మంచిగా వేసి ఉంటే రుమాల్లా పోయింది, లోపలికి పోయింది. అది దూరంగా చూస్తే మస్తు కళ్ళు పెడితే మొత్తం కనబడతలేదు అసలు, మొత్తం అందుకే పెట్టలే, ఓన్లీ ఇట్లా ఇట్లా అంతే. ఓకే గైస్, లాస్ట్ వచ్చేసి ఇది ఎవరు తయారు చేసారా? ఈ వినాయకుడు వచ్చేసి లాస్ట్ ప్లేస్ లో అయితే ఉన్నాడు. వాళ్ళకి పనిష్మెంట్ అయితే ఇస్తాము 20 ఫ్రంట్ రోల్. జర్రైతే నిమర్శనం వాడా రామ్ రామ్ అందరికి వినాయకుడికి ఏం కాదు, ఆకు గణపతి ఆకు నువ్వు ఏ మోడల్ చేసినావు? నేను 5-6 మోడల్ అనుకున్నా, అన్ని కలిపి చేసిన. మంచిగా ఉందిరా ఈ వినాయకుడు కూడా. మన కాకపోతే
మనం చిన్నప్పటి నుంచి తయారు చేస్తాం చూడు అదే మరి ముద్ద కొట్టిన మొత్తం మట్టి విసికిట ముద్ద కొట్టి మొత్తం. ఇప్పుడు వచ్చేసి గాయస్ ఏం చేస్తున్నాము అంటే మన వినాయకులు ఉన్నారు కదా, ఈ 3 వినాయకులు నిమజ్జనం చేసి వస్తాం. ఇగో ఆ 2 వినాయకులు అనుకున్నాం కదా, 2 పెడదాం తోడు వినాయకులు. మీరు మాత్రం కామెంట్ చేయరు ఏ వినాయకుడు మంచిగా ఏం కదా దాన్ని బట్టి డిసైడ్ అయ్యాం. కొంచెం బరువుందా ఈ సంవత్సరం ఈ వీడియో వల్ల మాకు వినాయక చవితి 2 సార్లు అవుతుంది అంతేనా? చెరువులో వేస్తామని అనుకున్నాము, కాకపోతే ఎక్కడ పోతున్నాము అంటే మేము స్విమ్మింగ్ చేసే వాగు ఉంది కదా అల్లే వేస్తున్నాం. మన వానవాడి పొట్టుపొట్టు మొత్తం నిండింది, మొత్తం పొర్లుతుంది, అట్లా చూడిపోతున్నాం. గాయస్ మా ఊళ్ళో మస్తు హానెస్ట్ పర్సన్ వీడు, అబద్ధం ఆడి ఏది ఉన్నా కానీ నిజాయితీగా చెప్తారు. చెప్పు వేసుకో. సబ్స్క్రైబర్ తో వినాయకుడు నిమజ్జనం చేపిస్తున్నాం. చిన్నవాడికి వినాయకుడు ఎత్తలేడు. ఈ గణపతి అయితే మస్తుంది. లడ్డు లడ్డు తింటున్నావు. ఏం కాదురా, మీరు ముగ్గురు అన్నదమ్ములు ఒక మోటార్ భయపడతావారా? అదే ఫస్ట్ వినాయకుడిని అయితే గాయస్ నిమజ్జనం చేసేస్తున్నాం. వినాయకుడు జరుగును. వినాయకుడు జై బోలో గణేష్ మహారాజ్ కి ఒకటి డైరెక్టేషన్ రా పెద్ద ఉసుకపోతున్నా ముంగట్కి ముంచుకోవడం చూపి 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 మంచిగా వచ్చింది. బస్సు బైక్ సక్సెస్ఫుల్ గా మన వినాయకుల నిమజ్జనం ఏదైతే ఉందో అదైతే సక్సెస్ అయింది. సో ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు గెలిచిరో కామెంట్ మాత్రం చేయరు ఖచ్చితంగా. విజ్గాడు శేఖర్ వాళ్ళ టీమా లేకుంటే వెల్కమ్ బ్యాక్ గాడు పని వాళ్ళ టీమా అని చెప్పేసి మీకు నచ్చింది కామెంట్ చేయరు. దాన్ని బట్టి మనం రిజల్ట్ చూసి పనిష్మెంట్ ఇద్దాం, విన్నర్కి ఏదైనా ఒక ప్రైజ్ అయితే ఇద్దాం. ఓకే త్వరలోనే గాయస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బై.